ఒక 17 ఏళ్ల అమ్మాయి అబ్బాయిల వీక్నెస్ తో బాగా ఆడుకుంటుంది. అబ్బాయిల వీక్నెస్ ఏంటో మీకు తెలుసు కదా. ఆ అబ్బాయిలని తన వశం చేసుకుని కారులోకి తీసుకెళ్తుంది. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తుంది. చివరికి ఆమె పరిస్థితి ఏమైందో చూద్దాం. ఒక అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు ఎరికా. ఆమె అబ్బాయిలను తన వలలో వేసుకుని మోసం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ కారులో కూర్చొని ఉంటాడు. అదే కారులో ఎరికా అనే 17 ఏళ్ల అమ్మాయి అతనితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడికి ఒక 2 అమ్మాయిలు వస్తారు. వీళ్ళిద్దరూ ఎరికా ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీస్తారు. ఎరికాకి 17 ఏళ్ళు మాత్రమే. సో ఆమె మైనర్. ఆమె మైనర్ కావడంతో ఈ వీడియోలన్నీ బయట పెడితే ఆ పోలీస్కి జైలు శిక్ష పడుతుంది. ఆ భయంతో ఆఫీసర్ వాళ్ళకి $400 ఇస్తారు. అయితే ఎరికా అది సరిపోదు అంటుంది. పోలీసు నా దగ్గర ఉన్నదంతా మీకు ఇచ్చేసాను అని చెప్తాడు. ఇదంతా ఎరికా అండ్ వాళ్ళ గ్యాంగ్కి చాలా కామన్. వాళ్ళు ఇలా మగాలను వలలో వేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటారు. ఆ డబ్బుతో షాపింగ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఎరికా చేసేదంటూ వాళ్ళ తల్లికి బాగా తెలుసు. అప్పుడప్పుడు మందులు ఇస్తుంది, అప్పుడప్పుడు ప్రేమగా అర్థం కూడా చేసుకుంటుంది. తర్వాత ఎరికా ఒక లిస్ట్ కూడా తయారు చేసుకుంటుంది. ఎవరిని మోసం చేసిందో, ఎంత డబ్బు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునిందో రాసుకుంటుంది. ఆమెకి ఒక లక్ష్యం కూడా ఉంటుంది. తండ్రిని జైలు నుంచి బయటికి తీసుకురావాలి అని. అందుకే ఆమె ఎక్కువగా డబ్బులు దాచుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఎరికా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక క్లబ్కి వెళ్తారు. అక్కడ ఎరికా ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని గమనిస్తుంది. ఫ్రెండ్స్తో చూడు అతను ఎంత క్యూట్గా ఉన్నాడో అంటుంది. ఇంతలోనే ఎరికా తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్ బాబ్తో డేట్కి వస్తుంది. ఆమె ఎరికా బాబ్ కొడుకు జాన్ను కలిపే ప్లాన్ చేస్తూ ఉంటుంది. జాన్కి 18 ఏళ్ల వయసు. రీసెంట్గా డ్రగ్స్ కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంటాడు. వీడు మెంటల్గా స్టేబుల్గా ఉండడు. తర్వాత డిన్నర్ టైంలో జాన్ అనుకోకుండా లేచి బయటకు వెళ్ళిపోతాడు. అది గమనించి ఎరికా తల్లి ఎరికాతో వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్తుంది. జాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నీకు డబ్బులు వస్తాయని చెప్తుంది. కానీ ఇది ఎరికాకి ఇష్టం ఉండదు. కానీ డబ్బు మాట వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎరికా డబ్బు కోసం జాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆమె వింతగా ప్రవర్తిస్తూ నీకు రిలాక్స్ కావాలంటే నీ కంకికి పని చెప్తాను అంటుంది. అది విని జాన్ షాక్ అయిపోతాడు. అయోమయంలో పడిపోతాడు. ఎరికా మాత్రం తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది. ఎరికాకి బాగా నమ్మకం ఏ మగాడైనా సరే తన వలలో పడకుండా ఉండలేడు అని. కానీ జాన్ మాత్రం ఆమెని తిరస్కరిస్తాడు. ఆమె ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పుకుంటుంది. అప్పుడు వాళ్ళు జాను నీ బ్రదర్ లాంటి వాడు, ఇలా ఎలా చేస్తావు అని అంటారు. ఇదిలా ఉంటే ఎరికా తల్లి బాబ్తో కలిసి ఉండడం స్టార్ట్ చేస్తుంది. ఎరికా జాన్ మధ్య బంధం నెమ్మదిగా మారిపోతూ ఉంటుంది. ఆమె జాన్ను బయటికి తీసుకెళ్లి డిన్నర్ చేస్తూ ఉంటుంది. అక్కడ తన తప్పుకి క్షమాపణ కూడా చెప్తుంది. అదే సమయంలో ఎరికా తన తండ్రి గురించి ఒక నిజం చెప్తుంది. మా నాన్న ఒక క్యాసినో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి మా నాన్న జైల్లో ఉన్నాడు అని చెప్తుంది. ఇది విన్న జాన్ అసహనంగా మారిపోతాడు. ఎందుకంటే అతను తన స్కూల్ టీచర్ వీల్ను చూసి చాలా కంగారు పడతాడు. వీల్ గతంలో జాన్ని బాగా లైంగికంగా వేధించేవాడు. జాన్ అప్పట్లో అందరికీ చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత జాన్ తన గతాన్ని గుర్తు చేసుకుని చాలా డిస్టర్బ్ అయిపోతాడు. తనకు జరిగిన అన్యాయానికి వీల్పై చాలా కోపంతో ఊగిపోతాడు. అదే సమయంలో ఎరికా మరోసారి అదే హ్యాండ్సమ్ అబ్బాయిని చూస్తుంది. అతడే ఆమెకి ఫస్ట్ టైం కనిపించిన అబ్బాయి. ఆమె అతని గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకే అతని లెటర్ బాక్స్ నుంచి అతను పంపిన లెటర్ను తీసేస్తుంది. ఇంకోవైపు ఈ మెంటలోడు తనను తాను గాయపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అతని ప్రయత్నం విఫలం అయిపోతుంది. ఎరికా ఇదంతా గమనించి వెంటనే అందరికీ చెప్పేస్తుంది. బాబు జాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ అతని పరిస్థితి చూసి జాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, అతను మానసికంగా విసిగిపోయాడు అంటాడు. తర్వాత ఆ రాత్రి ఎరికా జాన్ రూమ్లోకి వెళ్ళి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆమె నీ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మనం వీల్పై పగ తీర్చుకోవాలి అని చెప్తుంది. ఇదే జాన్ ఎరికా మధ్య బంధం మరింత బలపడేలా చేస్తుంది. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే వస్తుంది. ఎరికా ఆ హ్యాండ్సమ్ అబ్బాయి ఎవరో తెలుసుకుంటుంది. అతను మరెవరో కాదు, వీల్. అంటే జాన్ను గతంలో వేధించిన వ్యక్తి ఆమెకి హ్యాండ్సమ్గా కనిపించిన వ్యక్తి. అది తెలుసుకుని ఎరికా షాక్ అయిపోతుంది. ఈ విషయం ఆమె వెంటనే తన ఫ్రెండ్స్కి చెప్తుంది. వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఒక హ్యాండ్సమ్ వ్యక్తి ఎలా పిల్లల్ని వేధించగలడు అనుకుంటారు. అయితే ఎరికా మాత్రం ఫిక్స్ అయిపోతుంది. నేను వీల్ని ఖచ్చితంగా నాశనం చేస్తాను అని శపథం చేస్తుంది. దానికోసం ఆమె వీల్ని ట్రాప్ చేయడం మొదలు పెడుతుంది. అతనితో మెల్లిగా స్నేహం పెంచుకుంటుంది. తర్వాత రాత్రి ఎరికా జాన్ని కలిసి ఆమె అతనితో నువ్వు పడిన బాధకి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను వెళ్తాను అని చెప్తుంది. అలా ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు, అగ్గు కూడా చేసుకుంటారు. ఆ తర్వాత రోజు ఎరికా వీల్ని కలుస్తుంది. ఆమె నాకు బౌలింగ్ నేర్పించవా అని అడుగుతుంది. వీల్ ఓకే అంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు బయటకు వచ్చేస్తారు. అక్కడ భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇక్కడ జాన్ అండ్ ఎరికా ఫ్రెండ్స్ అన్నీ గమనిస్తూ ఉంటారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎరికా వీల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయాలి.
వీల్పై వీడియో తీసి అతనికి శిక్ష పడేలా చేయాలి. సో అందుకోసం ఎరికా వీల్ని కారులోకి తీసుకెళ్తుంది. సో ఇద్దరు రొమాన్స్ మొదలు పెడతారు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ వీల్ దానికి ఒప్పుకోడు. తర్వాత ఉదయాన్నే ఎరికా కన్ఫ్యూజ్ అయిపోతుంది. నిన్న రాత్రి నా ప్లాన్ ఎక్కడ బెడ్స్ కొట్టింది, నేను వీల్ని ట్రాప్ చేయాలనుకున్నా కానీ నాకు నేనే కంట్రోల్ కోల్పోయాను అంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నీకు వీలంటే ఇష్టమేమో అని ఆట పట్టిస్తారు. కానీ ఎరికా దానికి ఒప్పుకోదు. ఇప్పుడు ఆమె ఒక కొత్త ప్లాన్ చేస్తుంది. వీల్ని బలహీనంగా చేసి అతనిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. దీనికోసం ఎరికా స్కూల్లో ఒక డ్రగ్ డీలర్ని కలుస్తుంది. అతని దగ్గర డ్రగ్ తీసుకుంటుంది. ఆ డ్రగ్ని బీర్లో కలిపి వీల్ ఇంటికి తీసుకెళ్తుంది. వీల్ ఆమెని లోపలికి ఆహ్వానిస్తాడు. ఆమెతో మాట్లాడుతూ నన్ను ఒక చిన్నపిల్లాడు మోసగాడిని చేశాడు, దాంతో నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్తాడు. తర్వాత ఇక్కడ బీర్ తాగుతున్నప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుంది. దీంట్లో ఏమైనా కలిపారా అని అడుగుతాడు. అతనికి ఎరికా మీద అనుమానం ఏర్పడేలోపు అక్కడికి జాన్ వస్తాడు. ఆ వెంటనే ఎరికా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వీడియో తీసేందుకు రెడీ అవుతారు. కానీ అప్పుడే అందరూ ఆశ్చర్యపోయేలోగా వీళ్ళు ఒక్కసారిగా కింద పడిపోతాడు. శ్వాస కూడా తీసుకోవడం కష్టమైపోతుంది. జాన్ ఆ విషయాన్ని గమనిస్తాడు. అందరూ చాలా భయపడిపోతారు. ఏదైనా తప్పు చేశామని భయపడతారు. ఈ ఆలోచనతోనే అక్కడి నుంచి పారిపోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో వెంటనే వీల్ ఇంటి నుంచి పరిగెడతారు. ఆ తర్వాత రోజు పోలీసులు ఎరికా ఇంటికి వస్తారు. వాళ్ళు ఆమె ఫ్రెండ్స్ పై కేసు నమోదు చేస్తారు. ఎరికా మాత్రం అన్ని ఆరోపణలకు ఖండిస్తుంది. అప్పుడు పోలీసు ఇంకా మేము వీల్ని కలవలేదు అని చెప్తారు. సో వీల్ సేఫ్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఎరికా జాన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. వీల్ సోఫాలో అదే స్థితిలో కూర్చుని ఉంటాడు. కానీ అతను చనిపోయి ఉంటాడు. పక్కకు తీసి చూస్తే అతని వెనకాల ఒక కత్తిపోటు ఉంటుంది. ఇది చూసిన జాన్ ఎరికాలు ఫుల్గా షాక్ అయిపోతారు. సో అక్కడి నుంచి వెంటనే పారిపోయి మెక్సికో వైపు వెళ్ళిపోతారు. ఈ ప్రయాణంలో జాన్ ఒక నిజాన్ని బయట పెడతాడు. వీల్ నన్ను అసలు టచ్ కూడా చేయలేదు. అసలు బాధితుడు నేను కాదు, నా ఫ్రెండు. నా ఫ్రెండ్కి అతని పేరు బయట పెట్టడం ఇష్టం లేదు. అందుకే నేను నా పేరు పెట్టుకుని పగ తెచ్చుకోవాలనుకున్నాను అంటాడు. అది విని ఎరికా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు ఈ నిజం తెలుసుకోలేక తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత జాన్ ఎరికాకి ఒక సర్ప్రైజ్ కూడా ఇస్తాడు. తన తండ్రిని కలవడానికి జైలుకి తీసుకెళ్తాడు. కానీ అక్కడ ఒక షాక్ ఎదురవుతుంది. ఎరికా తండ్రిని కొన్ని రోజుల క్రితమే విడుదల చేసుంటారు. కానీ అతను తన కూతుర్ని కలవలేదు. ఈ విషయం తెలిసి ఎరికా చాలా డిస్టర్బ్ అవుతుంది. సో అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత పోలీసులు వీళ్ళని వెంబడించడం ప్రారంభిస్తారు. జాన్ ఎరికా వేగంగా పారిపోతూ ఉంటారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో జాన్ ఎరికాకి ప్రపోజ్ కూడా చేస్తాడు. ఎరికా కూడా ఆ ప్రేమని అంగీకరిస్తుంది. సో ఇద్దరు కారు ఆపి అక్కడే రొమాన్స్ కూడా మొదలు పెడతారు. అలా కొన్ని నెలల తర్వాత జాన్ జైల్లో ఉంటాడు. ఎరికా హౌస్ అరెస్ట్లో కూడా ఉంటుంది. అంటే వాళ్ళు పట్టుబడిపోయారనమాట. తర్వాత ఎరికా జాన్ని చూసేందుకు జైలుకి వస్తుంది. అప్పుడు ఎరికా మనం ఏ తప్పు చేయకపోయినా ఈ శిక్షలో ఇరుక్కుపోయాం, అయినా కూడా మనం వాటిని కేర్ చేయొద్దు, ఎందుకంటే మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ వీల్ని నిజంగా చంపింది ఎవరో మూవీలో క్లియర్గా చెప్పలేదు. జాన్ చేశాడా లేదా ఎరికా ఫ్రెండ్స్తో ఎవరైనా చేయించారా అనేది మాత్రం క్లియర్గా లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. Thanks for watching.